హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది అయితే తెచ్చుకున్నాము. ఇది సేమ్ జామకాయ లాగానే ఉంది కదా, కానీ ఇవి బీరకాయ లాగానే వండుకోవాలంట. ఇది ఒక వెజిటేబుల్, దీన్ని వండుతా ఇప్పుడు. ఇది మా పక్కన ఉన్నోళ్ళు మార్వడోళ్ళు తింటారు. అయితే మేము కూడా తీసుకుందామని 80 రూపాయలు కేజీ అన్నారు. అయితే తీసుకున్న పావు కిలో. ఇప్పుడైతే వండుతా. ఈ పండు మిర్చి అయితే పచ్చడి చేస్తా. ఇదైతే ఎట్లా వండాలో అర్థమైతలేదు. వండినాక చూద్దాం ఎట్లుంటుందో ఏందో. తిన్నాక మీకు చెప్తాం. ఇది మీకు తెలుసుంటే దీని పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే తెలియదు దీని పేరు. అయితే వండుదామని తెచ్చుకున్నా. దీంట్లో గోకరకాయ వేసి వండుతారంట వాళ్ళు, కానీ నేను గోకరకాయ వేస్తలేదు, ఉత్తగానే వండుతున్నా. ఉల్లిగడ్డ వేసి చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కర్రీ చేసుకుందాం. దీన్ని చూడండి, కట్ చేస్తాను. చూడండి, ఇట్లా సేమ్ బీరకాయ లాగానే ఆనంకాయ లాగానే ఉంది. మరి బీరకాయ లాగా అంటుందని ఆనంకాయ అనుకోండి. ఇక ఇట్లా ఉంది. కట్ చేద్దాము. కూర వండి చూపెడతాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నీ కట్ చేసేసినాను. ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసేస్తున్నాను. టమాటా ఉల్లిగడ్డ వేసి ఇంకా వండేద్దాము. బగోనాలో ఆయిల్ వేసేసిన. ఇప్పుడు వండే ప్రాసెస్ చూద్దాం. జీలకర్ర ఆవాలు వేసేసిన ఫ్రెండ్స్. దీంట్లో ఉల్లిగడ్డ టమాటా ఇంకా ఇవి దాని పేరు అయితే తెలియదు, ఇదే కట్ చేసి ఇంకా దీంట్లో వేసేస్తున్నా. వండే ప్రాసెస్ ఇదే. ఇక వండినాక తిన్నాక ఇక చూడాలి ఎట్లుందో ఏదో. చిటికెడు పసుపు వేసుకున్నా. ఇది సొరకాయ లాగా అనుకుంటున్నాను నేనైతే. బీరకాయ సొరకాయ ఒకటే కదా, అట్లానే కొద్దిగానే ఉప్పు వేస్తున్నా. తక్కువ అయితే మనం వేసుకొని తిందాం, ఇంకా మళ్ళీ ఎక్కువ అయితే తినలేము. ఫ్రై లాగా చేస్తున్నా ఫ్రెండ్స్, ఎక్కువ వాటర్ ఉంచకుండా, కూరలాగా కాకుండా ఫ్రై. ధనియాల పొడి అయితే లేదు, కొద్దిగా ఉండే వేసేస్తున్నా. అది కూడా సిమ్లో పెట్టుకున్నాం. మాడిపోతున్నట్టు అవుతుంది. వేసేసిన. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. ఫైనల్గా 2 స్పూన్లు కారం వేస్తున్నా. చిన్న స్పూన్లు వేస్తున్నా, 2 స్పూన్ల కారం. ఇంకా అంతే, కలిపేసి సిమ్లో పెట్టి ఉడకబెడతా.